శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ముఖ్యమైనటువంటి సైకాలజీ నుంచి ఇది రెండవ వీడియో అండి. వరుస బిట్లు ఎక్కడ మిస్ అవ్వకుండా తయారు చేస్తున్నటువంటి వీడియో అండి. ఇది రెండవ వీడియో. శిశు వికాసం అనే టాపిక్ నుండి రెండవ వీడియో చేస్తున్నానండి. ఇటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటికి బాగా ఉపయోగపడే వీడియోలు అండి. మరి తెలంగాణలో టెట్ పడ్డది, టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అదేవిధంగా ఆంధ్రాలో టెట్ మరియు డిఎస్సి ఇచ్చే అవకాశం దాదాపు ఖాయమైపోయింది. కాబట్టి మిత్రులు ఎవరూ లేట్ చేయకుండా మరి మీ యొక్క ఫలితానికి మీరే కారకులు. మీరు ఇప్పుడు శ్రమిస్తున్నారు అంటే మీరు విజయానికి దగ్గర అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి నా వంతుగా నేను వీడియోల రూపంలో మీ ముందుకు వస్తున్నాను. మరి మీరు కూడా మీ లైకులు కామెంట్ల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరిన్ని మంచి బిట్లను పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ టాపిక్లకు వెళ్ళిపోతున్నానండి. మొదటి బిట్ చూద్దామండి. అనువంశికత అనగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించే లక్షణాలు అని నిర్వచించింది ఎవరు? చాలా విజువల్ ఫ్రేమింగ్తో తయారు చేస్తానండి మీ గురించి. డగ్లస్ ఆలన్, గాల్టన్, మెండల్, వాట్సన్. సమాధానం ఆప్షన్ ఏ డగ్లస్ అండ్ హాలండ్. రెండో బిట్టు. ఫలదీకరణ సమయంలో సంయుక్త బీజము అంటే జైగోట్ వేటి కలయిక ద్వారా ఏర్పడుతుంది? రక్త కణాలు, శుక్రకణము, అండము, ఎముక, మజ్జ, హార్మోన్లు. సమాధానం ఆప్షన్ బి శుక్రకణం, అండము. మూడవది. ఫలదీకరణం వల్ల ఏర్పడిన సంయుక్త బీజం ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది? ప్లాస్మా, సైటోప్లాజం, లైసోజోమ్, క్రోమాటిన్. మీకు ఆన్సర్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఆన్సర్ ఆప్షన్ బి సైటోప్లాజం. నాలుగవది. ఫలదీకరణ సమయంలో నిర్ణయించబడే అంశం కానిది ఏది? శిశువుల సంఖ్య, లింగ నిర్ధారణ, ఆనువంశిక లక్షణాలు, వ్యక్తి ప్రవర్తన. సమాధానం ఆప్షన్ డి వ్యక్తి ప్రవర్తన. జైగోట్ యొక్క కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 22 జతలు, 23 జతలు, 46 జతలు, 24 జతలు. సమాధానం ఆప్షన్ బి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. శిశువుకు తండ్రి నుంచి మరియు తల్లి నుంచి ఎన్ని క్రోమోజోములు సంక్రమిస్తాయి? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 23. తండ్రి నుంచి 23, తల్లి నుంచి 23 క్రోమోజోములు. ఏడవ బిట్టు. వ్యక్తి యొక్క భౌతిక మానసిక అభివృద్ధి కొరకు బ్లూ ప్రింట్ని కలిగి ఉండేవి ఏవి? భౌతిక మానసిక అభివృద్ధి కొరకు ఒక బ్లూ ప్రింట్ని కలిగి ఉండేవి? హార్మోన్లు, ఎంజైములు, జన్యువులు, ప్లాస్మా. ఆన్సర్ పడడానికి ట్రై చేయండి. సమాధానం ఆప్షన్ సి జన్యువులు, జీన్స్, డిఎన్ఏ. మానవ లక్షణాలు అనే జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడటాన్ని ఏమంటారు? కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడటాన్ని ఏమంటారు? ఆప్షన్ చూడండి, ఆన్సర్ పెట్టండి. సమాధానం ఆప్షన్ సి బహుజన్యత్వం. వారసత్వపు సంక్రమణకు మూల కారణం ఏది? వారసత్వపు సంక్రమణకు మూల కారణం ఏది? సమాధానం డిఎన్ఏ. మరి ఈ డిఎన్ఏకి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 10వది. జెనెటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడేది ఏది? సమాధానం ఆప్షన్ ఏ ఆర్ఎన్ఏ. 11వది.
23 జతల క్రోమోజోముల్లో శారీరక క్రోమోజోములు అని వేటిని అంటారు? శారీరక క్రోమోజోములు అని వేటిని అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. సమాధానం మొదటి 22 జతలని కూడా శారీరక క్రోమోజోములే అంటారు. 12వది, శిశువు యొక్క లింగం ఏ క్రోమోజోమ్ జత వల్ల నిర్ణయం అవుతుంది? శిశువు యొక్క లింగం ఏ క్రోమోజోమ్ జత వల్ల నిర్ణయం అవుతుంది? సమాధానం ఆప్షన్ బి 23వ జత ఉంది కదా, ఆ జత వల్లే లింగం నిర్ధారణ అవుతుంది. 13వది, 23వ క్రోమోజోమ్ జతలో తల్లి నుండి ఎల్లప్పుడూ ఏ క్రోమోజోమ్ సంక్రమిస్తుంది? తల్లి నుండి ఎల్లప్పుడూ ఏ క్రోమోజోమ్ సంక్రమిస్తుంది? సమాధానం ఆప్షన్ బి ఎక్స్ క్రోమోజోమ్. ఇప్పుడు ఆడపిల్లలు పుట్టద్దు అని భర్తలు అంటుంటారు, నీ వల్ల ఆడపిల్లలు వస్తున్నారు, నాకు వారసుడు కావాలని భార్యని భర్త కొడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ భార్య వల్ల లోపం ఏమి ఉండదు, తల్లి నుండి ఎప్పుడూ ఎక్సే వస్తుందండి. మరి భర్త నుంచి ఎక్స్ కూడా వస్తే ఎక్స్ వస్తే లేడీస్ పుడతారు. అదే భర్త నుంచి వై పుడితే, తల్లి నుంచి ఎక్స్ భర్త నుంచి వై పుడితే అప్పుడు పురుషుడు పుడతాడు అనమాట. అంటే ఆడపిల్ల మగపిల్ల పుట్టడానికి కారణం ఆడవాళ్ళు కాదండి, భార్యలు కాదు, భర్తలే. తండ్రి నుంచి వై క్రోమోజోమ్ సంక్రమిస్తే ఏ శిశువు జన్మిస్తుంది? తండ్రి నుంచి వై వస్తే. సమాధానం బి మగ శిశువు జన్మిస్తాడు. అదే తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ సంక్రమిస్తే ఏ శిశువు జన్మిస్తుంది? తల్లి నుంచి ఎలాగా ఎక్స్ వస్తుంది, తండ్రి నుంచి కూడా ఎక్స్ వస్తే ఎవరు పుడతారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆడ శిశువు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది? ప్రతి బిట్టునండి ఏ విధంగా ఎత్తాడని రకరకాలుగా మార్చుకుంటూ మీకోసం ఇవ్వడం జరుగుతుంది. మంచి విజువల్ ప్యాటర్న్తో, మంచి సౌండ్ క్లారిటీతో, అద్భుతంగా ఏ పెయిడ్ యాప్ కూడా ఎంత క్వాలిటీతో ఇవ్వలేదని గట్టిగా ఘంటాపదంగా చెప్పగలను నేను. అలాంటిది మన ఫ్రీ ఛానల్లో ఎంత క్వాలిటీ వీడియోస్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంకా ఏ విధమైన ప్యాటర్న్లు కావాలి, ఇంకా ఎలాంటి బిట్లు కావాలి, ఏ సబ్జెక్ట్ నుంచి కావాలి, ఏ సిలబస్ నుంచి కావాలో తెలియజేస్తే కామెంట్ రూపంలో నేను ఖచ్చితంగా మీకోసం చేసి పెడతానండి. లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది? సమాధానం ఆప్షన్ బి మగజీవిపై. 17వది, 2 అండాలు ఒకేసారి విడుదలయ్యి ఫలదీకరణం జరిగితే పుట్టే కవలలను ఏమంటారు? 2 అండాలు విడుదలయ్యాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సమాధానం విజాతి కవలలు. 2 వేరు అండాలు కాబట్టి విజాతే, వేరు జాతులే. 18వది, సజాతి కవలలు ఎలా జన్మిస్తారు? ఆప్షన్స్ చూడండి, ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి ఒకే అండం 2గా విభజన జరగడం వల్ల సజాతి కవలలు జన్మిస్తారు. 19వది, సజాతి కవలల్లో శిశువుల లింగం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సజాతి కవలల్లో. సమాధానం ఆప్షన్ బి ఇద్దరూ ఆడవచ్చు లేదా ఇద్దరూ మగవచ్చు అండి. శరీర నిర్మాణం, ఎత్తు, చర్మం రంగు అనేవి ఏ లక్షణాలు? సమాధానం శరీరాకృతి. 21వది, ప్రజ్ఞ, స్మృతి, వివేచన, ఆలోచన అనేవి ఏ రకమైన లక్షణాలు? సమాధానం డి మానసిక లక్షణాలు. 22వది,
అభిరుచులు, ధోరణులు, అలవాట్లు, వైఖరులు అనేవి ఏ లక్షణాలు? అభిరుచులు, ధోరణులు, అలవాట్లు, వైఖరులు అనేవి ఏ లక్షణాలు? సమాధానం ఆప్షన్ బి మూర్తిమత్వ లక్షణాలు. జన్యుశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? జన్యుశాస్త్ర పితామహుడు. ఆన్సర్ ఆప్షన్ బి గ్రెగర్ మెండల్. గ్రెగర్ మెండల్ ప్రధానంగా ఏ మొక్కలపై పరిశోధన చేశాడు? గ్రెగర్ మెండల్. ఆన్సర్ ఆప్షన్ ఏ బఠానీ మొక్కల మీద గ్రెగర్ మెండల్ పరిశోధన చేశాడు. 25ది తల్లిదండ్రుల లక్షణాలను సంపూర్తిగా తమ పిల్లలకు సంక్రమించడాన్ని ఏ నియమం అంటారు? నియమాలు ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ సి సారూప్య నియమం. తల్లిదండ్రులు పొడవుగా ఉంటే పిల్లడు పొడవుగా ఉండడం, తల్లిదండ్రులు తెలివిగా ఉంటే పిల్లలు తెలివిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా సారూప్య నియమం కింద వస్తాయి అన్నమాట. 26ది ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల లక్షణాలలో వైరుధ్యాలు కనిపించడాన్ని ఏమంటారు? సమాధానం ఆప్షన్ బి వైవిధ్య నియమం అంటారు. వైవిధ్య నియమం. 27ది తల్లిదండ్రుల లక్షణాలకు పూర్తి విరుద్ధమైన లక్షణాలు కలిగిన పిల్లలు పుట్టడం ఏ నియమం? తల్లిదండ్రులు పొడవుగా అంటే పిల్లలు పొట్టిగా పుట్టడం, తల్లిదండ్రులు చాలా తెలివైన పండిత పుత్ర పరమసొంట, ఇది అనమాట ఏ నియమం? సమాధానం ఆప్షన్ సి ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. పండిత పుత్ర పరమసుంట అనేది ఏ నియమానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిగమన నియమం. 29ది అనువంశిక వాదులలో ప్రముఖులు కానివారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వాట్సన్. వాట్సన్ ప్రవర్తనవాదండి, అనువంశికతవాది కాదు. గాల్టన్, మెండల్, గొడ్డార్డ్ వీళ్ళందరూ కూడా అనువంశికతవాదులు. 30ది మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? మార్టిన్ కల్లికా కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? ఆన్సర్ గొడ్డార్డ్. గొడ్డార్డ్ కల్లికా కుటుంబంపై. 31ది అవినీతిపరుడైనటువంటి జూక్స్ మూల పురుషుడిగా గల మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? ఆన్సర్ డగ్డేల్. డగ్డేల్ జూక్స్ కుటుంబంపై పరిశోధన చేశారు. వ్యక్తుల సుఖదుఖాలకు జన్యువులే ప్రధాన కారణం అని తెలియజేసింది ఎవరు? వ్యక్తుల సుఖదుఖాలకు జన్యువులే ప్రధాన కారణం. సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి ఆల్పోర్ట్. సుఖదుఖాలకు ఆల్పోర్ట్. డార్విన్ మరియు హోమనీ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? డార్విన్ మరియు హోమనీ కుటుంబాలపై పరిశోధన చేసింది. ఆన్సర్ ఆప్షన్ ఏ విన్సిప్. సారీ అండి, ఆన్సర్ ఆప్షన్ ఏ పియర్సన్. పియర్సన్. ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విన్సిప్. విన్సిప్. ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేసింది విన్సిప్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గాల్టన్. డొనాల్డ్ అంటే మానసిక శిశువు, మానవ శిశువు. గువా అంటే చింపాంజీ శిశువులపై పరిశోధన చేసింది ఎవరు? డొనాల్డ్ మానవ శిశువు, చింపాంజీ శిశువు గువ్వాలపై పరిశోధన చేసింది ఎవరు? సమాధానం ఆప్షన్ ఏ కెల్లాగ్ దంపతులు. లాలా అమర్నాథ్, రామనాథన్ కృష్ణన్ వంటి క్రీడాకారుల కుటుంబాలను ఉదాహరిస్తూ పరిశోధన చేసింది ఎవరు? సమాధానం ఆప్షన్ బి ఆల్పోర్ట్. 38. కవలలు, అన్నదమ్ములు, దాయాదులను పరిశీలించి ప్రజ్ఞకు అనువంశికతకు సంబంధం ఉందని నిరూపించింది ఎవరు? ఆన్సర్ ఫ్రీమాన్. జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయము పరిసరమే అని అన్నది ఎవరు? జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయము పరిసరమే అని అన్నది ఎవరు? సమాధానం బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. 40. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పరిసరం. 41. పరిసరాలు ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? సమాధానం 2 రకాలు. 42 పెట్టండి. పరిసరవాదులలో ప్రముఖులు కానివారు ఎవరు? ఆప్షన్ చూడండి, ఆన్సర్ పెట్టండి. మంచి విజువల్ ప్యాటర్న్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎలాంటి వీడియోలు కావాలన్నా ఏ సబ్జెక్ట్ నుంచి అయినా ఏ టాపిక్ నుంచి అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి విజువల్ ప్యాటర్న్ కూడా ఇస్తున్నాను. మరి ఇలాంటి ఛానల్ ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా చేసినటువంటి ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాధానం ఆప్షన్ సి గాల్టన్ అనువంశికతవాది అండి. న్యూమన్, వాట్సన్, స్కోడాక్ వీళ్ళందరూ కూడా పరిసరవాదులు. 43. ఏ గ్రంథులు సరిగ్గా పనిచేయనట్లయితే పెరుగుదల వికాసాలలో తీవ్రమైన అపసవ్యత కలుగుతుంది? సమాధానం ఆప్షన్ బి వినాల గ్రంథులు. 19 జతల సమరూప కవలల మీద పరిశోధనలు చేసి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని నిరూపించింది ఎవరు? సమాధానం ఆప్షన్ ఏ న్యూమన్. నాకు డజను శిశువుల్ని ఇవ్వండి, అనువంశికతతో సంబంధము లేకుండా తీర్చిదిద్ది ఇవ్వగలను అన్నది ఎవరు? నాకు డజను శిశువుల్ని ఇవ్వండి, అనువంశికతతో సంబంధము లేకుండా తీర్చిదిద్ది ఇవ్వగలను అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వాట్సన్. బిహేవియరిజం అనే గ్రంథమును రచించింది ఎవరు? బిహేవియరిజం. సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ వాట్సన్. బిహేవియరిజం వాట్సన్. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో విద్యావకాశాల ప్రాముఖ్యాన్ని తెలియజేసింది ఎవరు? ఎడ్యుకేషనల్
సమాధానం డబ్ల్యూసి బాగ్లే. వివిధ పరిసరాలలో పెంచిన మిల్డ్రైడ్ రూత్ అనే కవలలపై పరిశోధన చేసింది ఎవరు? సమాధానం ఫ్రీమాన్. మిల్డ్రైడ్ రూత్ అనే కవలలపై పరిశోధన చేసింది ఫ్రీమాన్. పడవ నడిపే పిల్లలకును జిప్సీ నడిపే పిల్లలను గమనించి వికాసంపై పాఠశాల వాతావరణం ప్రభావాన్ని తెలియజేసింది ఎవరు? పడవ నడిపే పిల్లలు, జిప్సీ నడిపే పిల్లలు. సమాధానం గోర్డన్. 50ది పెంపుడు శిశువులపై జరిపిన పరిశోధనల ద్వారా ప్రజ్ఞపై పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని తేల్చింది ఎవరు? పరిసరవాది. సమాధానం స్కోడాక్. పెంపుడు శిశువులు స్కోడాక్. డెవలప్మెంటల్ సైకాలజీ అనే ప్రముఖ గ్రంథమును రచించింది ఎవరు? డెవలప్మెంటల్ సైకాలజీ. సమాధానం ఎలిజబెత్ హర్లాక్. వ్యక్తి జీవితకాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు? సమాధానం ఆప్షన్ బి 10 దశలు. హర్లాక్ ప్రకారము నవజాత శిశు దశ కాలం ఏది? ఆప్షన్ చూడండి, ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ బి పుట్టుక నుండి 2వ వారం చివరి వరకు. హర్లాక్ ప్రకారము పూర్వ బాల్య దశ కాలం. ప్రీ ప్రైమరీ 2 నుంచి 6 సంవత్సరాలు. 2 నుండి 6 సంవత్సరాలు. జనన పూర్వ దశను ఎన్ని దశలుగా విభజించవచ్చు? జనన పూర్వ దశను ఎన్ని దశలుగా విభజించవచ్చు? సమాధానం ఆప్షన్ బి 3 దశలు. ఫలదీకరణం నుండి 2 వారాల వరకు ఉండే జనన పూర్వ దశను ఏమంటారు? సమాధానం ఆప్షన్ ఏ బేజ దశ. ఏ దశలో సంయుక్త బీజమునకు బాహ్య పోషణ లేని కారణంగా పరిమాణంలో మార్పు ఉండదు? ఏ దశలో సంయుక్త బీజమునకు బాహ్య పోషణ లేని కారణంగా పరిమాణంలో మార్పు ఉండదు? సమాధానం ఆప్షన్ సి బీజ దశలో. 2వ వారాంతం నుండి 2 నెలల వరకు ఉండే దశను ఏమంటారు? 2వ వారాంతం నుండి 2 నెలల వరకు. సమాధానం ఆప్షన్ డి పిండ దశ. పిండ దశలో శిశువు శరీరంలో ఎక్కువ మార్పు మొదటి ఏ భాగంలో జరుగుతుంది? సమాధానం ఆప్షన్ బి తల భాగంలో. 61ది 2వ నెల అంతం నుండి శిశువు జననం వరకు ఉండే దశను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి భ్రూణ దశ లేదా పేటస్ అంటారు. ఏ దశలో కొత్త భాగాలేవి ఏర్పడవు, కానీ పిండ దశలో ఏర్పడిన భాగాలు బాగా అభివృద్ధి చెందుతాయి? సమాధానం ఆప్షన్ డి భ్రూణ దశ. మానవ జీవితంలో పెరుగుదల రేటు అత్యంత ఎక్కువగా ఏ దశలో ఉంటుంది? సమాధానం ఆప్షన్ బి జనన పూర్వ దశలో
పెరుగుదల రేటు అత్యంత ఎక్కువగా ఉంటుంది. శిశువు పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉండి సంధికాలం అని పిలువబడే దశ ఏది? సంధికాలము. ఇందులో కింది వాటిలో సంధికాలం ఏది? సమాధానం ఆప్షన్ బి, నవజాత శిశు దశ. శిశువులోని మొట్టమొదటి ఉద్వేగము ఏది? సమాధానం ఆప్షన్ డి, ఉత్తేజం. ఉత్తేజం. 66ది. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండే మొట్టమొదటి జ్ఞానేంద్రియం ఏది? పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండే మొట్టమొదటి జ్ఞానేంద్రియం. సమాధానం ఆప్షన్ సి, స్పర్శ. పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెందే రెండవ జ్ఞానేంద్రియం ఏది? సమాధానం ఆప్షన్ ఏ, రుచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 23 వారాల శిశువు బయట నుండి వచ్చే పెద్ద శబ్దములను వినగలగడం ఏ జ్ఞానేంద్రియ వికాసం? ఆన్సర్ ఆప్షన్ డి, వినికిడి. ఇక్కడ బిట్టు కాదండి, బిట్టు క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. 69ది. అన్ని జ్ఞానేంద్రియాలలో చివరిగా నెమ్మదిగా వికాసం జరిగే జ్ఞానేంద్రియం ఏది? సమాధానం ఆప్షన్ డి, కంటి దృష్టి. చలన అంటే చాలక వికాసం ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుంది? చాలక వికాసం ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శారీరక వికాసం. నవజాత శిశువు తల మొత్తం శరీరం పొడవులో ఎన్నో వంతు ఉంటుంది? ఇది శరీరం బరువులో. సమాధానం ఆప్షన్ సి, 4వ వంతు. శరీరం పొడవులో శిశువు యొక్క తల మొత్తం ఎన్నో వంతు ఉంటుంది అంటే 4వ వంతు. శిశువు క్రమంగా బోర్లా పడటం అనేది ఎన్నవ చలన వికాసంగా చెప్పవచ్చు? మొదట ఏం చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, ఇలా బోర్లా పడడం అనేది ఎన్నవ చలన వికాసంగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి, మొదటి వికాసం బోర్లా పడటం. ఆ తర్వాత ఏం చేస్తాడండి? శిశువు తనంతట తాను స్వయంగా నడవటం ఏ వయసులో ప్రారంభిస్తాడు? సమాధానం ఆప్షన్ సి, 15 నెలలు. శైశవ దశ చివరి నాటికి అంటే 2వ సంవత్సరం చివరికి శిశువులో ఎన్ని పాలదంతాలు ఉద్భవిస్తాయి? పాలదంతాల సంఖ్య. సమాధానం ఆప్షన్ సి, 16. 16 పాలదంతాలు. ఏ దశలో పెరుగుదల శైశవ దశతో పోలిస్తే కొంచెం నెమ్మదిగా నిదానంగా జరుగుతుంది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్వ బాల్య దశ. వ్రాళ్లను మాత్రమే ఉపయోగించి నేర్చుకునే నైపుణ్యాలను అంటే రాయడము, చేతి వేళ్లతో మాత్రమే ఉపయోగించి నేర్చుకునే నైపుణ్యాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, సూక్ష్మ కండర నైపుణ్యాలు. 77ది. ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరములు, కౌమార దశలోని
మొదటి సంవత్సరంలోనూ కలుపుకొని ఉండే దశను ఓవర్ ల్యాపింగ్ ఏజ్ అని ఏమంటారు? సమాధానం ఆప్షన్ ఏ, యవ్వనారంభ దశ అంటారు. 78. ప్యూబర్టీస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి? ప్యూబర్టీస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, మగాడు కావడం. పురుషత్వపు వయస్సు అంటారండి ప్యూబర్టీస్. 79. అడాల సెరే అనగా అర్థం ఏమిటి? అడాల సెరే అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పరిపక్వతకు రావటం. వీడియోలో చివరి బిట్టండి. మరి వరుస క్రమంలో ఎక్కడ బిట్ మిస్ చేయకుండా వరుసగా చేసుకుంటూ వస్తున్నాను. మరి మనలాంటి ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ప్రతి వీడియోకి కూడా మీ యొక్క సపోర్ట్ లైక్లు కామెంట్ల ద్వారా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నెక్స్ట్ పెట్టండి. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశగా పేర్కొన్నవారు ఎవరు? కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశగా పేర్కొన్నవారు ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సైకాలజీ వీడియోలు మీకు ఏ వీడియోలు కావాలంటే వాటిని కామెంట్ చేయండి. ఆ వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.